18 క్యారెట్లో ఒక మంచి మీకు నెక్స్ట్ పీస్ చూపిస్తానండి. అంటే యంగ్స్టర్స్ చాలా బాగుంటుందండి. యంగ్స్టర్స్ కానీ కాదు, అంటే కొంచెం మీడియం ఏజ్ వరకు కూడా బాగుంటుందండి. చాలా మంచి పీస్ ఉంది, ఒకసారి చూడండి. ఇది చాలా బాగుందండి ఇది సెట్. ఇది అంటే ఇప్పుడు చిన్న చిన్న పార్టీస్కి కానీ, ఇప్పుడు కిట్టి పార్టీస్కి, మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకోవడానికి కానీ, అసలు లేదు చిన్న గాగరాస్ మీదకి చాలా బాగుంటుందండి. చిన్న టీనేజ్ గర్ల్స్ కానీ చాలా బాగుంటుంది. మంచి పీస్ అండి ఇది. 18 క్యారెట్లో వచ్చింది మనకి. ఇది వెయిట్ మొత్తం బ్యాక్ చైన్తో కలిపి మనకి 29 గ్రామ్స్లోనే మనకి వస్తుందండి. ఇది 29 గ్రామ్స్ నెట్ వెయిట్లోనే బాగా వస్తుందండి. బాగుందండి, చాలా బాగుంది, మంచి పీస్ ఇది. అలాగే ఇంకో పీస్ కూడా ఉంది 18 క్యారెట్. అది కూడా నవరత్నాల సెట్. నవరత్నాల్లో కూడా మొత్తం డిఫరెంట్గా నవరత్నాలు ప్లాన్ చేస్తాం అనమాట. ఇదంతా మొత్తం మధ్యలో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా కావింగ్ స్టోన్స్తో మీకు నవరత్నాలు అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. చిన్న కంటిలా అనమాట. సింపుల్గా చిన్న ఫంక్షన్ చాలా బాగుంటుందండి ఇది. అలాగే డీడీ బాల్స్లో కూడా డీడీ బాల్స్ చెప్పేది ఏముందనుకుంటారా, కానీ లేదండి, ఇందులో స్పెషాలిటీ ఉంది కొంచెం. ఎందుకంటే ప్యూర్ రాజ్కోట్ డీడీ బాల్స్కి బాంబే డీడీ బాల్స్కి చాలా తేడా ఉంటుంది అనమాట. వ్యత్యాసం చాలా ఉంటుంది అనమాట. వాళ్ళ దానికి మన దానికి ఏంటి తేడా అంటే, వాళ్ళ దాంట్లో ఫినిషింగ్ కటింగ్ ఉంటుంది కదా, దీంట్లో ఉన్న కటింగ్ ఏదైతే ఉందో రాజ్కోట్లో తయారు చేస్తే అది డిఫరెంట్గా వస్తుంది అనమాట. దాని ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ డ్యూరబిలిటీ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ ఉంటుంది. ఆ కటింగ్ కూడా చాలా కాలం మన దగ్గర డైలీ యూజ్ చేసినా కానీ మన్నిక ఉంటుంది అనమాట. అదే బాంబే దానికి దీనికి అదే డిఫరెన్స్ అనమాట. కొన్ని తెల్లగా అయిపోతుంటాయి కొన్ని డీడీ బాల్స్ కొన్ని రోజులు వాడగానే. ఇది అలా కావన్నమాట అండి. ఇవి డిఫరెంట్గా ఎంతకాలం వాడినా కానీ దీని షైనింగ్ అనేది కానీ, దీని రోడియం కానీ అలా నిలిచి ఉంటుంది.